హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే రైల్వేలో ఉద్యోగం పొందాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో అండి. దాదాపుగా ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి 4 జాబ్ నోటిఫికేషన్ తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. కొన్ని నోటిఫికేషన్స్కి మనకి ఎటువంటి రాత పరీక్ష అనేది లేదండి. అలాగే కొన్ని నోటిఫికేషన్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అభ్యర్థులు కనుక ఈ యొక్క నోటిఫికేషన్లు కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక నోటిఫికేషన్లో మనకి జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందండి. ఈ 4 నోటిఫికేషన్స్కి ఆంధ్రాకి తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థి అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అయితే కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయినటువంటి నోటిఫికేషన్ ఈ యొక్క వీడియోలో ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మరి ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోతాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, వీటిలో మనం మొదటగా చెప్పుకోవాల్సింది మెట్రో రైల్ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ అండి. దాదాపుగా చాలా రకాల పోస్టులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. ఇక పోస్టులు కనుక చూసుకున్నట్లయితే టెక్నీషియన్, స్టేషన్ కంట్రోలర్ లేదా ట్రైన్ ఆపరేటర్ లేదా ట్రైన్ కంట్రోలర్, సెక్షన్ ఇంజనీర్, అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అనేటువంటి పోస్టులు అయితే ఈ యొక్క మెట్రో రైల్ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. వేకెన్సీస్ పొజిషన్ కోసం అభ్యర్థులు అయితే కనుక ఒక్కసారి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిఫర్ చేయండి. ఇక పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే టెక్నీషియన్కి వచ్చేసరికి మనకి 20,000 నుంచి 60,000 దాకా ఉంటుందండి. స్టేషన్ కంట్రోలర్ లేదా ట్రైన్ ఆపరేటర్ లేదా ట్రైన్ కంట్రోలర్కి వచ్చేసరికి మనకు 37,000 నుంచి ₹1,00,000 దాకా శాలరీ ఉంటుందండి. ఇక సెక్షన్ ఇంజనీర్కి వచ్చేసరికి 40,000 నుంచి 1,25,000 దాకా, జూనియర్ ఇంజనీర్ వచ్చేసరికి 33,000 నుంచి ₹1,00,000 దాకా కూడా మనకి శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్స్ కనుక గమనించినట్లయితే 10th ITI డిగ్రీ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా పొందినటువంటి అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో మనకి కొన్ని పోస్టులు అయితే కనుక 10th ITIతో, అలాగే కొన్ని పోస్టులు వచ్చేసరికి బీటెక్ ఇంజనీరింగ్ లేకపోతే BE ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్కి అయితే కనుక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకు వచ్చేసరికి మనకి 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మరికొన్ని పోస్టులకు వచ్చేసరికి 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పోస్టులకు అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు గమనించినట్లయితే అన్రిజర్వ్డ్ OBC ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి ₹400 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందండి. SC ST మహిళా అభ్యర్థులు అయితే కనుక ₹150 అప్లికేషన్ ఫీజుగా సంస్థకి చెల్లిస్తే సరిపోతుంది. అయితే అభ్యర్థుల యొక్క ఫీజు మొత్తాన్ని కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుందండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకి మొదటగా ఒక కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. దాని తర్వాత సైకో టెస్ట్, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క 3 ఫేజ్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగారో వాళ్ళకు ఒక మెడికల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫై చేయడం ద్వారా ఈ యొక్క పోస్టింగ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ మోడ్ విషయానికి వచ్చినట్లయితే కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థుల యొక్క అప్లికేషన్ అయితే నింపాల్సి ఉంటుందండి. జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మొదటిగా మనకు వచ్చేసరికి మహారాష్ట్ర హెడ్ క్వార్టర్కి పనిచేస్తున్నటువంటి ముంబైలో ఈ యొక్క పోస్టింగ్ అయితే ఉండబోతుంది. ఆ తర్వాత సంస్థ యొక్క ట్రాన్స్ఫర్ పాలసీస్ని బట్టి వేరియస్ ప్లేసెస్కి వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు విజిట్ చేయాల్సినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్స్. www.mahametro.org అనేటువంటి సైట్లో లాగిన్ అయితే అభ్యర్థులు యొక్క నోటిఫికేషన్ తాలూకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ పొందడానికి అయితే కనుక అవకాశం అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇక ఈ నోటిఫికేషన్ తాలూకా ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి December 14 నుంచి స్టార్ట్ అయిందండి. ఇక చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే January 21తో ఈ యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అనుకున్నటువంటి క్యాండిడేట్స్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ఓపెన్ చేసేసి వెంటనే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ RRC సౌత్ వెస్టర్న్ రైల్వే నుంచి మనకి ఒక అప్రెంటిస్ తాలూకా నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇది కేవలం అప్రెంటిస్ నోటిఫికేషన్ మాత్రమే. వీటిలో ఎటువంటి ఉద్యోగాలు అయితే లేవు. మీరు కనుక ఈ యొక్క అప్రెంటిస్షిప్ కనుక అటెండ్ అయ్యి అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కనుక పొందినట్లయితే తర్వాత రైల్వేలో వచ్చేటువంటి జాబ్స్కి మీరు అప్లై చేసుకోవడానికి ఈ సర్టిఫికేట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 1,004 పోస్టులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉన్నాయండి. అయితే పే స్కేల్ కోసం అభ్యర్థులు అయితే కనుక ఒక్కసారి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిఫర్ చేయండి. ఎందుకంటే జనరల్గా ఈ యొక్క స్టేట్ని బట్టి అప్రెంటిస్ యాక్ట్స్ ప్రకారం మీకు స్టైపెండ్ రూపంలో ఈ యొక్క శాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది.
ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10వ తరగతితో పాటుగా రెస్పెక్టివ్ ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అవకాశం అయితే ఉంది. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకు ₹100 దాకా అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందండి. ఒకవేళ కనుక ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులు లేదా పిహెచ్ క్యాండిడేట్స్ అప్లై చేసేట్లయితే కనుక ₹1 కూడా అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సిన పని లేదు. అయితే చెల్లించవలసినటువంటి అభ్యర్థులు అయితే మాత్రం కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే మీ యొక్క ఫీజును అయితే చెల్లించాల్సి ఉంటుందండి. ఇక సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి రాత పరీక్ష లేదండి. కేవలం మనకి 10వ తరగతి అలాగే ఐటీఐలో వచ్చినటువంటి మెరిట్ బేసిస్ను బట్టే మనకి యొక్క అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్లో ప్లేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ 3 కనుక చూసుకున్నట్లయితే కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం ఈ యొక్క అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక అప్రెంటిస్షిప్ లొకేషన్ వచ్చేసరికి మనకి కర్ణాటకలో అయితే ఉండబోతుంది. ఈ నోటిఫికేషన్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. www.rrchubli.in అనేటువంటి సైట్లో లాగిన్ అయితే ఈ నోటిఫికేషన్ తాలూకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇక చివరి తేదీ విషయానికి వచ్చినట్లయితే జనవరి 9తో ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకా గడువు అయితే ముగుస్తుందండి. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వేస్లో మనకి స్పోర్ట్స్ కోటా కింద జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కోసం అభ్యర్థులు ఒక్కసారి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిఫర్ చేయండి. ఇక శాలరీ కనుక చూసుకున్నట్లయితే 5,200 నుంచి 20,200, అలాగే గ్రేడ్ పే కనుక చూసుకున్నట్లయితే 19,000 నుంచి 20,000 దాకా 2,000 దాకా కూడా మనకి గ్రేడ్ పే అయితే ఉండబోతుంది. ఇక క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అలాగే 10+2 లేదా ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ వయసు కనుక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ₹500 దాకా అప్లికేషన్ ఫీజుకి అయితే చెల్లించాల్సి ఉంటుందండి. ఒకవేళ కనుక ఎస్సీ ఎస్టీ లేదా ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడి, ఉమెన్ క్యాండిడేట్స్, మైనారిటీస్, ఈబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసేటైతే కేవలం ₹250 దాకా అప్లికేషన్ ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ అయితే ఉండదండి. జస్ట్ ఒక ట్రయల్స్ అలాగే అసెస్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక అప్లికేషన్ 3 కనుక చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థుల యొక్క అప్లికేషన్ అయితే నింపాల్సి ఉంటుందండి. జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే పోస్టింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఈ నోటిఫికేషన్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్స్. www.rrchubli.in అనే సైట్లో లాగిన్ అయితే ఈ నోటిఫికేషన్ తాలూకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే కనుక డిసెంబర్ 28 లోపు ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. చాలా తక్కువ టైం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక చివరి నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. వీటిలో మనకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ అనేటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక పోస్టుల సంఖ్య కోసం మనకి అభ్యర్థులు అయితే కనుక ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిఫర్ చేయండి. ఇక శాలరీ కనుక చూసుకున్నట్లయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్కి అయితే 40,000 నుంచి 1,40,000 దాకా, అసిస్టెంట్ మేనేజర్కి అయితే 50,000 నుంచి 1,60,000 దాకా కూడా మీకు శాలరీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి డిప్లొమా లేదా బీఈ లేదా బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. ఇక వీటితో పాటుగా మనకి జనరల్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో అవకాశం అయితే ఇచ్చారు. అయితే కొంత పోస్టును బట్టి కొంత అనుభవం కూడా అడగటం అయితే జరిగింది. ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 20 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఫ్రెండ్స్. మనకి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకున్నటువంటి ఛాన్స్ అయితే ఉంది. సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ 3 కనుక చూసుకున్నట్లయితే కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థుల యొక్క అప్లికేషన్ అయితే నింపాల్సి ఉంటుందండి. జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎక్కడైనా పోస్టింగ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే www.nhsrcl.in అనేటువంటి సైట్లో లాగిన్ అయితే ఈ నోటిఫికేషన్ తాలూకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఈ నోటిఫికేషన్కి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకి జనవరి 1తో ఈ నోటిఫికేషన్ తాలూకా గడువు అయితే ముగుస్తుందండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి దాదాపుగా 4 రకాల నోటిఫికేషన్స్, వాటి తాలూకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ని అయితే విజిట్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి ప్రతి లింక్ ఓపెన్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకా జెన్యూన్నెస్ వెరిఫై చేసుకొని ఆ తరువాత మాత్రమే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ లేదా ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. అప్లై చేసేటువంటి ప్రతి అభ్యర్థి కూడా
మా యొక్క సక్సెస్ మంత్ర ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమేవ జైతే.